బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. కరీంనగర్ పీఎంజే జ్యువెలరీలో కాల్పులు కలకలం రేపాయి. తుపాకులతో 5గురు దొంగలు చొరబడ్డ సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. షాప్లోని సిబ్బందిపై దొంగలు కాల్పులు జరిపినట్లుగా కూడా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి భాస్కర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. భాస్కర్, స్వాతి, కరీంనగర్ జ్యోతినగర్లోని పీఎంజే జ్యువెలరీ వద్ద ఉదయం కాల్పుల కలకలం చోటు చేసుకుంది. 10 గంటలకు షాపు తెరిసే సమయానికి 5గురు దుండగులు తుపాకులతో ఇందులోకి ప్రవేశించి సిబ్బంది పైన విచక్షణ రహితంగా కాల్పులు జరిపిన పరిస్థితి ఉంది. మనం ఇక్కడ విజువల్లో గమనిస్తున్నాం. ఈ బుల్లెట్ షెల్ షాప్ బయట కూడా బుల్లెట్ షెల్స్ బయటకు వచ్చి పడ్డ సిచ్యువేషన్ ఉంది. మనం విజువల్లో గమనించవచ్చు. అది ఆ షార్ట్ వెపన్, అంటే ఒక పిస్టల్ లాంటి దానికి ఆ బుల్లెట్ ఉంటుంది. ఆ షార్ట్ వెపన్కి సంబంధించిన బుల్లెట్ షెల్ ఇక్కడ పడిపోయింది. లోపలైతే ఇంకా పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇక్కడ మనం విజువల్లో గమనించవచ్చు. రక్తపు మరకలు ఎంత ఏ మేరకు ఇక్కడ రక్త మరకలు పడ్డాయో చూడొచ్చు. మొత్తం షాప్ మొత్తం రక్తసిక్తంగా మారిన పరిస్థితి ఉన్నది. 5గురు దుండగులు ఒక్కసారిగా తుపాకులతో సిబ్బంది పైన దాడులు చేశారు. అయితే షాప్కు సంబంధించి ఇక్కడ పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు ఈ ఉన్నప్పటికీ కూడా లోపలికి ఎలా ప్రవేశించారు దొంగలు అనేది ఇప్పుడు పోలీసులు విచారణ చేస్తున్నారు. క్లూస్ టీం వచ్చింది. క్లూస్ టీం విచారణ చేస్తూ ఉన్నారు. లోపల టౌన్ ఏసీపీ వెంకటస్వామి ఆధ్వర్యంలో క్లూస్ టీం అయితే ఈ క్లూస్ టీము పోలీసు అధికారులు లోపలికి వెళ్లారు. ఏ మేరకు దాడి జరిగింది, ఎంత మేర బంగారం పోయింది, అసలు ఏ దోపిడీ ఎంత జరిగింది, ఎవరెవరికి గాయాలయ్యాయనేది ఇప్పటికైతే ప్రస్తుతానికి తెలియట్లేదు. స్వాతి, మనం విజువల్లో గమనించవచ్చు. రక్తం ఏ రేంజ్లో పడిందో ఒకసారి విజువల్లో చూడొచ్చు. ఇంత పెద్ద ఎత్తున నగరం నడిబొడ్డున ఈ దాడి జరగడం అనేది ఒక కలకలం రేపుతా ఉన్నది. 5గురిని కూడా హాస్పిటల్కు తరలించారు. స్వాతి, భాస్కర్, అక్కడున్న సీసీ కెమెరాస్ లో దుండగులు వచ్చి వెళ్లిన దృశ్యాలు ఇవన్నీ రికార్డ్ అయ్యాయా? స్వాతి, ఇక్కడ మనం విజువల్లో గమనించవచ్చు. ఇక్కడ డోర్ కూడా ఇక్కడ చూడొచ్చు. ఒకసారి మనం విజువల్లో ఈ డోర్ కూడా దీనికి ఫింగర్ ప్రింట్ లాక్ ఉంటుంది. ఫింగర్ ప్రింట్ లాక్ ఉంటేనే లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళే ఇది ఉన్నది. ఈ లోపలికి వెళ్ళడానికి ఫింగర్ ప్రింట్ ఖచ్చితంగా వేయాల్సిందే. అయితే ఇంత కట్టుదిట్టమైన భద్రత ఉన్న ఈ లోపలికి దుండగులు ఎలా ప్రవేశించారనేది ప్రస్తుతం తేలాల్సి ఉంది. రక్తపు మరకలను మనం విజువల్లో గమనించవచ్చు. పెద్ద ఎత్తున బంగారు నగలు, అంటే వీటన్నిటిని లాకర్లో పెడతారు. ఉదయమే రాత్రి షాప్ బంద్ చేసేటప్పుడు లాకర్లో పెడతారు. ఉదయం షాప్ తెరవగానే అవన్నిటిని మళ్ళీ లెక్కలు చూసుకుంటూ డిస్ప్లేకి పెడతారు. ఈ డిస్ప్లేకి పెడుతున్న సమయంలోనే దొంగలు వచ్చారు. ఆ పెద్ద ఎత్తున ఏవైతే ఉన్నాయో ఆ బాక్సులలో ఉన్న వాటిని అలాగే దోచుకు వెళ్లారని అయితే ప్రస్తుతానికి భావిస్తున్నారు. స్వాతి, ఎవరికి అక్కడ గాయాలైన వాళ్ళ పరిస్థితి ఏంటి, డీటెయిల్స్ ఏంటి భాస్కర్? షాపు సిబ్బంది 5గురికి గాయాలయ్యాయి. 5గురిని అందులో ముందు వాళ్ళను వెనక్కి రెక్కలు విరిచి పట్టుకున్నట్టయితే ప్రాథమికంగా చెప్తా ఉన్నారు. వాళ్ళ పైన దాడులు చేశారు పోలీసులు. ఈ పోలీసులు ప్రస్తుతం ప్రాథమికంగా చెప్తున్న దాని ప్రకారం అయితే కాల్పులు జరిపేసరికి ఒక్కసారిగా వాళ్ళు ఒక భీతావహ పరిస్థితి అయితే నెలకొన్నది. మేము ఇబ్బంది పడ్డ వాళ్ళు ఏం జరుగుతుందని భయాందోళన వ్యక్తం చేసి ఎక్కడికక్కడ లోపల సిబ్బంది పారిపోయారు. అయితే నగల వద్ద ఉన్న వారిని మాత్రం పట్టుకొని వీటిని అడ్జేశారు. సీసీ కెమెరా ఫుటేజ్ని పరిశీలిస్తున్నారు. దొంగలు ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళు స్థానికులైనా, అన్ని తెలిసిన వాళ్ళైనా, ఏదైనా రెక్కి నిర్వహించారా అనే కోణం నుంచి కూడా పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. మరోవైపు ఇక్కడ వీళ్ళు అంతర్రాష్ట్ర దొంగలు ఎవరైనా ఉన్నారా, ఈ బంగారానికి సంబంధించి వాళ్ళు అత్యంత కట్టుదిట్టంగా ఒక రెక్కి నిర్వహించిన తర్వాతే ఇది చేస్తారు. అయితే దీనికి సంబంధించి మనం చూడొచ్చు విజువల్లో మొత్తం అన్ని బోసిపోయి ఉన్నాయి. వాటికి సంబంధించి అన్ని బోసిపోయిన అక్కడ ఉన్న డిస్ప్లేకి సంబంధించిన అన్నిటి కూడా బోసిపోయినాయి. వాటి అన్నిటిని కూడా దొంగలు ఎత్తుకెళ్ళినట్టయితే అనుమానిస్తున్నారు. స్వాతి, భాస్కర్, అంటే డే టైంలో దొంగలు చొరబడ్డారు, అది కూడా సిబ్బంది జ్యువెలరీ షాప్ లో ఉండగానే వాళ్ళు అక్కడికి రావడం, కాల్పులు జరపడం, అంటే ఆ జ్యువెలరీ షోరూమ్ మెయిన్ రోడ్ మీద ఉంటుందా, ఎక్కడ ఉంటుంది, వచ్చిపోయే వాహనదారులు కూడా ఎవరు చూడలేదు. కూడా అక్కడ విజువల్లో ఉంది. ఎంటీ మ్యాగజైన్ కూడా విజువల్లో ఉంది, మనం గమనించవచ్చు. కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ షాప్ లో కాల్పులు కలకలం రేపాయి. తుపాకులతో 5గురు దొంగలు షాప్ లోకి చొరబడ్డారు. సిబ్బందిపై కాల్పులు జరిపి బంగారు ఆభరణాలు దోపిడీ చేశారు. 4గురు సిబ్బందికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టారు పోలీసులు. కరీంనగర్ పీఎంజే జ్యువెలరీలో కాల్పులు కలకలం రేపాయి. తుపాకులతో చొరబడ్డ 5గురు దొంగలు షాప్లోని సిబ్బందిపై కాల్పులు జరిపారు. భారీగా బంగారు ఆభరణాలు కూడా చోరీ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తున్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తోంది. భాస్కర్ లైవ్ లో ఉన్నారు. భాస్కర్, అంటే ఉదయం పూట దొంగలు రావడం, సిబ్బందిని బెదిరించి కాల్పులు జరిపి జ్యువెలరీని దోచుకుని వెళ్ళడం, అసలు షాప్ మెయిన్ రోడ్ కి ఉంటుందా, ఎలా ఉంటుంది, వచ్చిపోయే వాళ్ళు కూడా ఎవరు చూడలేదా?
స్వాతి, ఈ షాపు జ్యోతినగర్లోని జగిత్యాల కరీంనగర్ రోడ్డుకు ఆనుకొని ఒక చిన్న గల్లీలో రెండో షాపు ఇది. ఈ రెండో షాప్కు సంబంధించి మనం ఇక్కడ విజువల్లో గమనిస్తున్నాం స్వాతి. ఒకసారి చూడొచ్చు, నిందితులు ఉపయోగించిన అది ఏదైతే ఉందో దుండగులు ఉపయోగించిన పోలీసుకు తుపాకీకి సంబంధించిన క్యాటరేజ్ ఇక్కడ స్వాధీనం చేసుకున్నారు. 5గురు సాయుధులైన దుండగులు ఇక్కడికి వచ్చారు. 5గురు కూడా ఒకేసారి కాల్పులు, విచక్షణ రహితంగా కాల్పులు జరపడంతో సిబ్బంది ఒక భీతావహ పరిస్థితి నెలకొన్నది. షాప్లో చూస్తున్నాం మనం విజువల్లో, పూర్తిగా రక్తసిక్తమైంది. ఆ రక్తంతో తడిచిపోయింది. ఉదయం పూట షాప్ తెరుస్తారు. షాపు 10 గంటలకు తెరిసే టైంలో ఏం చేస్తారంటే ఈ రాత్రి వెళ్ళేటప్పుడు షాపు క్లోజింగ్ టైంలో ఈ ఉన్న గోల్డ్ని అంతా కూడా వాళ్ళు ఒక లాకర్లో పెడతారు. ఆ లాకర్లో పెట్టే ఆ గోల్డ్కి సంబంధించి వాటన్నిటిని మళ్ళీ డిస్ప్లేలోకి తీసుకెళ్తారు. ఆ డిస్ప్లేలోకి తీసుకెళ్లే క్రమంలోనే ఈ దాడి జరిగింది స్వాతి. దాడిలో భారీ ఎత్తున బంగారం, కిలోల కొద్ది బంగారం అయితే దుండగులు దోచుకుపోయినట్టు తెలుస్తూ ఉన్నది. పెద్ద ఎత్తున దాదాపు ఒక 30 రౌండ్ల వరకు కాల్పులు జరిగినట్టయితే ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు స్వాతి. భాస్కర్, ప్రస్తుతం హాస్పిటల్కి గాయపడ్డ వాళ్ళని తరలించినట్లు తెలుస్తోంది. సిబ్బందిని, వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఏం చెప్తున్నారు? ఇద్దరు సిబ్బంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు చెప్తున్నారు. వాళ్ళకు బుల్లెట్ గాయాలైనట్టయితే తెలుస్తూ ఉన్నది. 5గురిని కూడా వాళ్ళ హాస్పిటల్కి తరలించారు. హాస్పిటల్లో చికిత్స అయితే అందుతూ ఉన్నది. మెరుగైన వైద్యం కోసం ఇద్దరిని హైదరాబాద్ కూడా తరలించే అవకాశాలు ఉన్నట్టయితే చెప్తా ఉన్నారు. పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. టౌన్ ఏసీపీ ఆధ్వర్యంలో ఒక విచారణ బృందం ఇక్కడికి వచ్చింది. క్లూస్ టీం వచ్చి క్లూస్ సేకరిస్తూ ఉన్నారు. మనం విజువల్లో గమనిస్తా ఉన్నాం. ఈ రక్తపు మరకలు ఏ రేంజ్లో ఉన్నాయి, పెనుగులాట ఏ రేంజ్లో జరిగింది, పూర్తిగా రక్తసిక్తం అయిపోయింది. పెనుగులాట ఎంత జరిగింది, ఎంత తోపులాట జరిగింది అనేది మనం అక్కడ రక్తం పడి ఉన్న తీరును చూసి చెప్పొచ్చు స్వాతి. పెద్ద ఎత్తున బంగారాన్ని అయితే దుండగులు దోచుకుపోయిన పరిస్థితి ఉన్నది. దీనికి కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఉంది. ఇక్కడ మొత్తంగా కూడా ఫింగర్ ప్రింట్ వేస్తేనే డోరు అన్లాక్ అవుతుంది. అటువంటి సిచ్యువేషన్లో ఎలా వెళ్ళారు లోపలికి, ఏం జరిగింది అనేది ఒకసారి విచారణ అయిపోయిన తర్వాతనే తెలిసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కొద్దిసేపట్లో పోలీసులు కూడా దీనికి సంబంధించి ఒక ప్రకటన చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి స్వాతి. ప్రస్తుతం షోరూంలో ఎవరున్నారు, ఎవరి అధీనంలో పోలీసులు ఈ దర్యాప్తు అనేది జరుగుతోంది, ఎంతమంది పోలీసులు ఉన్నారు భాస్కర్? ఉదయం పూట సిబ్బంది అంతా వస్తారు స్వాతి. వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళందరూ నిలబడ్డ తర్వాత షోరూమ్ మేనేజర్ వచ్చి అప్పుడు డోర్ ఓపెన్ చేస్తారు. అంతా సిబ్బంది అంతా ఒకేసారి వెళ్ళి ఎవరెవరు వాళ్ళ వర్క్ ప్లేసెస్ ఉంటాయో అక్కడి వరకు వెళ్తారో. ఆ వెళ్తున్న క్రమంలోనే ఈ వర్క్ డివిజన్ జరుగుతుంది. రాత్రి దాచిన బంగారాన్ని బయటకు తీయడం కొందరు, ఆ తర్వాత ఈ లెక్కలు వేసుకోవడాన్ని, ఆ తర్వాత షాప్ క్లీనింగు, ఇట్లా అంతా సిబ్బంది అంతా ఒకేసారి వచ్చారు. ఆ వచ్చిన సిబ్బంది ఇక్కడికి వచ్చి ఈ వాళ్ళ విధుల్లో నిమగ్నమై ఉన్న క్రమంలోనే ఇది జరిగింది. వాళ్ళు తొలుత వాళ్ళని కస్టమర్లుగా భావించారు. అయితే ఇది అంతర్రాష్ట్ర దొంగల ముఠా పనా, లేకపోతే ఈ ఒక ప్రొఫెషనల్ నేరగాళ్ల పనా అనేది కూడా ఆ కోణం నుంచి కూడా పోలీసులు విచారణ జరుపుతూ ఉన్నారు స్వాతి. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం షాప్లో మేనేజర్ ఉన్నారు. ఆ కాల్పుల శబ్దం విని ఆ దూరంగా వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆ పోలీసులు విచారిస్తూ ఉన్నారు. ఎట్లా వచ్చారు దుండగులు, ఏ వైపు నుంచి వచ్చారనే కోణం నుంచి కూడా ఈ విచారణ అయితే సాగుతూ ఉన్నారు స్వాతి. స్థానికులు ఏం చెప్తున్నారు భాస్కర్? గతంలో ఇలాంటి ఘటనలు ఆ ప్రాంతంలో ఏమైనా జరిగాయా? స్వాతి, కరీంనగర్ లాంటి చోట ఇటువంటి ఘటనలు చోటు చేసుకోవడం ఇదే ప్రథమం అని చెప్పాలి. ఇంత పెద్ద ఎత్తున భారీ రాబరీ, పెద్ద ఎత్తున దోపిడీ అనేది జరిగింది. ఇక్కడ ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో అందరినీ కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఇక్కడ వాళ్ళు దుండగులు ఎటువైపు పారిపోయారు, ఎలా వచ్చారు ఏంటనేది అక్కడ స్థానికులను కూడా విచారిస్తున్న పరిస్థితి ఉన్నది. పోలీసులు బృందాలుగా విడిపోయారు. ఇప్పటికే ఇక్కడ చుట్టుపక్కల ఈ సందుల్లోంచి వెళ్ళారా, ఈ మెయిన్ రోడ్ వైపు వెళ్ళారా, వాళ్ళు వాహనాల్లో వచ్చారా, ఏ వాహనంలో వచ్చారు ఏంటనే కోణం నుంచి కూడా పూర్తి అన్ని వైపుల నుంచి విచారణ అయితే సాగుతూ ఉన్నది. మరికొద్ది సేపట్లో పోలీసుల వైపు నుంచి ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ నిందితులు ఎక్కడి వారు, అసలు వాళ్ళు ఇక్కడ ఈ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళ, లేదంటే ఇది అంతర్రాష్ట్ర దొంగల ముఠా పని అనే కోణం నుంచి కూడా విచారణ సాగుతుంది. ఏదేమైనా తుపాకులతో కాల్పుల కలకలం అనేది మాత్రం ఇది సంచలనంగా మారిందని చెప్పవచ్చు అది. భాస్కర్, ఒకటి చెప్పండి, అక్కడ చాలా మంది ఈ పోలీసులు విచారణ చేస్తున్నారు. చాలా మంది స్థానికులు కూడా షోరూమ్ దగ్గరికి చూడడానికి వచ్చిన వాళ్ళు ఉన్నట్టున్నారు. ఎవరైనా అంటే వాళ్ళు ఏ వెహికల్లో వచ్చారు, ఎలా వచ్చారు అని ఎవరైనా గుర్తుపట్టారా, ఏమైనా చెప్తున్నారా? నేను బాత్రూమ్ లో దాగున్నాను, చూడలే. పోలీసులు మీరు పోలీసులకు సమాచారం ఇచ్చారా? ఇక ఇచ్చే నాకు భయం అవుతుంది. ఎంతమంది వచ్చారమ్మా? ఎంతమంది వచ్చారు అమ్మా? పొద్దున ఎంతమంది వచ్చిండ్రు అమ్మమ్మ? ఎంతమంది వచ్చారు? నాకు భయం అవుతుంది.
ఇక్కడ ఒక క్లీనింగ్ సిబ్బంది ఇక్కడికి వచ్చింది. వచ్చిన ఆ సిబ్బంది కూడా ఆమె ఒక భీతవహ పరిస్థితి ఉన్నది. ఆ కాల్పుల కలకలం నుంచి తేరుకోలేని పొజిషన్లో ఉంది. నాకు ఇంకా భయం అవుతుంది, నేను బాత్రూంలో దాక్కున్నాను కాల్పుల శబ్దం విని అని ఆమె చెప్తున్న, ప్రత్యక్ష సాక్షి చెప్తున్న పరిస్థితి ఉన్నది. పోలీసులు కూడా బాక్సులన్నీ కూడా మనం అక్కడ విజువల్లో గమనించవచ్చు. అన్ని బాక్సులు, ఆ డిస్ప్లే బోర్డులు అన్నీ కూడా పూర్తిగా ఖాళీగా ఉన్న పరిస్థితి ఉన్నది. వాటన్నిటిని కూడా ఒక వ్యూహాత్మకంగా ఇదంతా రెక్కి నిర్వహించే ఈ దోపిడీ చేసినట్టయితే ప్రాథమికంగా అంచనాకు వస్తున్నారు. స్వాతి, పోలీసులు ఎప్పుడు మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది భాస్కర్? స్వాతి, పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. లోపల సిబ్బంది ఉన్నారు, ఉన్న సిబ్బందిని అందరినీ కూడా విచారిస్తున్నారు. ఇక్కడ ఫోరెన్సిక్ వాళ్ళు కూడా వచ్చారు. ఫోరెన్సిక్ సంబంధించి నిందితుల వేలిముద్రలు వాటన్నిటిని సేకరించడానికి క్లూస్ టీం వచ్చింది. ఆ క్లూస్ టీం కూడా వాళ్ళ సామాగ్రిని తీసుకొని ఇక్కడికి వచ్చిన పరిస్థితి ఉన్నది. వాళ్ళంతా కూడా ఇప్పటికే ఫోరెన్సిక్ టీము కాల్పులు కానీ బుల్లెట్లకు సంబంధించింది కానీ వాటన్నిటిని అధ్యయనం కోసం ఇక్కడికి ఒక అత్యాధునికమైన సౌకర్యాలతో ఉన్న ఈ నేషనల్ ఫోరెన్సిక్ టీం కూడా ఇక్కడికి వచ్చిన స్వాతి మనం విజువల్లో గమనిస్తూ ఉన్నాం. కొద్దిసేపట్లో ఈ ఫోరెన్సిక్ నిపుణులు కూడా లోపలికి వెళ్ళి ఫోరెన్సిక్ అంటే ఏమేమి బుల్లెట్ గన్ను ఏ గన్లు వాడారు ఏంటనేది కూడా ఈ విచారణలో బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ క్లూస్ టీం కూడా వీటికి సంబంధించి విచారణ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. స్వాతి, అంటే అక్కడ చాలా మంది స్థానికులు ఉన్నట్టున్నారు భాస్కర్. ఈ దుండగులు రావడం కానీ వెళ్ళడం కానీ అంటే ఏ వెహికల్స్ లో వచ్చారు, ఇది ఎవరైనా గమనించారా? ఎవరైనా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారా? వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం స్వాతి. ఇక్కడ కొంతమంది స్థానికులు అయితే ఉన్నారు. వీళ్ళు ఇక్కడ పూర్తిగా తమ ఆధీనంలోకి దీన్ని తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్రదర్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కారకనగడ్డ. మీరు చూసారా ఇది జరిగింది? లేదు, మాకు తెలిసి వచ్చినాం. మాకు తెలిసిన తర్వాత వచ్చినాం సార్. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. లోకల్ వాళ్ళు ఇక్కడ పెద్ద ఎత్తున గుమిగూడారు. బ్రదర్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడనే లోకల్. ఈ శబ్దం వినపడ్డదా మీకు? వినవలేదు. ఒక్కసారి ఇక్కడ చూడొచ్చు. ఇక్కడనే మ్యాగజైన్ లభించింది. మనం విజువల్లోకి వెళ్ళే ఇక్కడ దగ్గరికి ప్రత్యక్ష సాక్షులను కూడా కొంతమందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వాతి. ఇక్కడ ఈ మోరీ దగ్గరనే ఇప్పటి వరకు ఒక ఖాళీ మ్యాగజైన్ అయితే దొరికింది. తుపాకీకి సంబంధించిన మ్యాగజైన్ దొరికింది. దాన్ని కూడా సేకరిస్తూ ఉన్నారు క్లూస్ టీం. ఇక్కడ స్థానికులు కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. బ్రదర్ చెప్పండి, ఇది శబ్దం వినబడ్డదా మీకు? లేదు, మేము ఇప్పుడే వచ్చామండి, ఇంతకుముందే వచ్చాం. ఇక్కడ ఉన్న వాళ్ళైతే చెప్తున్నారు వినపడ్డదని. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వీళ్ళని షాప్ వాళ్ళు అయితే ఇక్కడ ఉదయం నుంచి ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి అమ్మాయి కాల్పుల శబ్దం వినబడ్డదా మీకు? నేను ఇప్పుడే వచ్చిన సార్. అరుపులు వినబడ్డాయా? ఇటు పారిపోయినరా? బయటకు వెళ్ళినాక వాళ్ళని చూసినాం. ఏది రక్తాలు ఉన్న రక్తాలు ఉన్న వాళ్ళని చూసినాం సార్. ఎంతమంది ఉన్నారమ్మా? దెబ్బలు ముగ్గురికి అయితే చూసినాం సార్. ముగ్గురు చూసాను. అంటే అరుపులు బాగా వినబడ్డాయా? బాగా వినబడేసరికి మేము చూసినాం. రైట్, ఇక్కడ అరుపులు పెద్ద ఎత్తున వినబడ్డాయి. అరుపులు పెద్ద ఎత్తున వినబడి తాము ఇటు చూసేసరికి గాయాలైన వాళ్ళు బయటకు వస్తున్నారు. అయితే దుండగులు ఇక్కడ నుంచి కాల్పుల శబ్దం వినిపించిన తర్వాత దుండగులు ఇటు పారిపోయారని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ మరొక పండ్ల షాపు వాళ్ళు ఉన్నారు, వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, కాల్పులు వినబడ్డాయా పొద్దుగాల నీకు? కాల్పులు వినబడ్డాయా? కాల్పులు అంటే గిది దొరుకుతుంది గడికోసారి, అది మాదే కావచ్చు అనుకున్నా కానీ అది వినవల్లే. సైరన్ వినబడ్డది. సైడ్ కానీ గదే కానీ ఇది దొరుకుతుంది కదా, అప్పుడప్పుడు ఇంట్లో దొరుకుతుంది. రోజు దొరికితే అదే కావచ్చు అనుకుంటాం మేము. ఫైర్ అలారం అలారం మోగే వరకు మీరు అదే అలారం అనుకున్నాం. అలారం అనుకుంటాం మేము. ఉరుకుతురుగా ఉరుకుతున్నారా? అంటే బ్యాగులు వేసుకొని ఉరికిండ్రా? ఇక మేము గట్ల అవన్నీ పరిచయ పట్టాలి బిడ్డ. ఇక్కడ మొత్తంగా ఇది ప్రధాన రహదారి. ఈ ప్రధాన రహదారికి అంటే జగిత్యాల కరీంనగర్ ప్రధాన రహదారికి ఆనుకొనే ఉంటుంది. ఇది కొంచెం లోపలికి రాగానే ఉంటుంది. అయితే షాపు కొంచెం లొకేటెడ్ అంటే మెయిన్ రోడ్డుకు ఉండకపోవడం అనేది కూడా దుండగులకు కలిసి వచ్చిందని చెప్పవచ్చు స్వాతి. మనం ఈ విజువల్లో చూస్తున్నాం. ఇప్పుడు పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్న పరిస్థితి కనబడతా ఉన్నది. మొబైల్ ఫోరెన్సిక్ వ్యాన్ కూడా వచ్చింది. ఇక్కడ ఏం జరిగింది అనేది వివరాలు అయితే మరికొద్దిసేపట్లో బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి స్వాతి. అంటే భాస్కర్ 30 రౌండ్లు కాల్పులు జరిగాయి అని తెలుస్తోంది. అక్కడ చాలా టైం కూడా దుండగులు స్పెండ్ చేసి ఉండొచ్చు షోరూంలో. వచ్చిపోయే వాళ్ళు ఎవ్వరూ గమనించలేదని అనుకోవాలా? పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వెళ్ళింది?
దాదాపు 20 నిమిషాల పాటు లోపల పెనుగులాట ఈ దాడి జరిగినట్టయితే చెప్తా ఉన్నారు. వాళ్ళంతా కూడా ఇక పెద్ద ఎత్తున ఇక్కడికి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాత పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చేంత లోపే ఇది జరిగిపోయింది. మనం ఇక్కడ విజువల్లో గమనిస్తున్నాం. ఇక్కడ ఒక సెక్యూరిటీ సిబ్బంది కూడా ఉన్నారు. వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఆ సెక్యూరిటీ సిబ్బంది వద్దకు వెళ్ళి మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ ఘటనా స్థలాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకొని క్లూస్ సేకరిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉన్నది. ఒకసారి ఇక్కడ ప్రత్యక్ష సాక్షి ఉంది, ఆవిడ్ని మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ, ఏం జరిగింది? నేను వచ్చేసరికి ఇదంతా జరిగింది సార్. నేను వచ్చేసరికి జరిగింది. ఏం జరిగింది అనేది నాకు తెలియదు. నాకు 11:30కి ఉంటుంది డ్యూటీ. నేను వచ్చేసరికి ముందు పోలీసులు ఉన్నారు. లోపల ఏం జరిగింది అనేది నాకు ఇంకేం తెలియదు సార్. అంటే రోజు ఎన్ని గంటలకు వస్తారు మీరు? నేను 11:30కి వస్తాను. నా టైమింగ్స్ 11:30 to 8:30 సార్. అంటే స్టోరు 10కు 9:30కి ఓపెన్ అవుతుంది రోజు. సండే అయితే కొంచెం లేట్గా 10:30కి ఓపెన్ అవుతుంది సార్. అంటే మొత్తం అందరూ ఒకేసారి వచ్చిన తర్వాతనే లోపలికి పోతారమ్మా సిబ్బంది? అవును సార్. మేనేజర్ వాళ్ళు ఇంకా స్టాఫ్ సెక్యూరిటీ కలిసి ఓపెన్ చేస్తారు. ఒకేసారి వెళ్తారు లోపలికి? నేను వచ్చేసరికి అయిపోతుంది ఓపెనింగ్. నేను 11:30కి వస్తా. మార్నింగ్ జెంట్స్ గార్డ్ వస్తాడు. జెంట్స్ గార్డ్ కూడా ఏమో బుల్లెట్స్ తాకినాయి అని చెప్తున్నారు. ఇంకా నాకు పూర్తిగా కాదమ్మా, లోపలికి ఒకేసారి వెళ్తారా అందరూ? అవును సార్, ఒకేసారి వెళ్తారు. ఒకేసారి వెళ్తారు. వాళ్ళతో పాటు వెళ్ళినట్టున్నారా మరి వీళ్ళు? తెలియదు సార్, నాకు పూర్తి వివరాలు ఏం తెలియదు. నేను లేట్గా వచ్చిన. నాకు తెలియదు సార్. ఇంకా నేను లోపల ఎవరిని కలవలేదు సార్. ఇక్కడ మరొక ప్రత్యక్ష సాక్షి ఉన్నారు. తన బైక్ మీద వెళ్తుండగా ఇక్కడ ఉన్నదని చెప్తున్నారు. ఒకసారి ఆయన అడిగి తెలుసుకునే. జ్యువెలర్స్లో దొంగతనం జరిగిందన్నారండి. నేను యాక్చువల్గా చికెన్ తీసుకుపోదామని గల్లీకి వస్తున్నా. గల్లీకి వెళ్ళి రాగానే ఇక్కడ ఇన్సిడెంట్ అయిందని అన్నారు. ఇన్సిడెంట్ అయిందని అన్నారు. ఇన్సిడెంట్ అయింది ఏంది అని తెలుసుకునేసరికి ఇలా వాళ్ళను ఫైర్ చేసిందని చెప్పి అప్పటికే బయటకు వచ్చారండి. దెబ్బలు తాకినాయి. 108కు ఫోన్ చేస్తే 5-10 minutes లేట్ అయినట్టున్నది. వాళ్ళు అప్పటికే ఆటోలలో హాస్పిటల్స్కి పోయారని తెలిసింది. సుమారు 5 నుంచి 6 అని అంటున్నాడు. నేను చూడలేదు. నేను వచ్చి ఇక్కడ ఆ శబ్దము అంటే ఇక్కడికి వచ్చేసరికి పోలీసు వాళ్ళు జామ అయినండి. పోలీసు వాళ్ళు వచ్చారు అప్పటికే. మోటార్ సైకిల్ అని చెప్తానండి. ఈ గల్లీలో కూడా పడ్డరు అని చెప్తున్నారు. నేను చూడలేదు, నేను లైవ్ చూడలేదు. మోటార్ సైకిల్ వెహికల్ మీద పడ్డరు, కింద పడ్డరు అని. చాలా పీస్ఫుల్ అండి జ్యోతినగర్. గత 35-40 సంవత్సరాలకి ఇక్కడ బిజినెస్ నడుపుతున్నా. చాలా పీస్ఫుల్. మా జ్యోతినగర్లో ఎలాంటి దుశ్చర్యలకు ఇప్పటి వరకు వెపన్స్ ఉన్నాయని అంటారండి. వెపన్స్ ఉన్నాయని అంటున్నారు. ఇక్కడ ఒక ప్రత్యక్ష సాక్షిని మనం చూసాము విజువల్లో. ఇక్కడ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే బైక్ మీద వెళ్తుంటే ఇక్కడ మేము ఆగిన తర్వాత అప్పటికే కాల్పులు జరిగాయి, బయటికి కొంతమంది పారిపోతున్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఇక్కడ ఏం జరిగింది ఏందని తెలుసుకునేంత లోపట్లోనే క్షణాల్లోనే అంతా జరిగిపోయిందని అయితే చెప్తా ఉన్నారు. ఏదేమైనా అతిపెద్ద రాబరీ కరీంనగర్ చరిత్రలోనే ఇది అని చెప్పవచ్చు. తుపాకులతో కాల్పులకు తెగబడడం అనేది ఇప్పుడు కలకలం రేపుతా ఉన్నది. ఒక పీస్ఫుల్ ఏరియాలో ఈ తుపాకులు రావడం, కాల్పులు జరగడం అనేది ఇప్పుడు అందరినీ కూడా ఒక ఆందోళనకు గురి చేస్తున్న అంశం అని చెప్పవచ్చు. అది కరీంనగర్లో దొంగల ముఠా రెచ్చిపోయింది. పట్టపగలే పీఎంజీ జ్యువెలరీ షాప్లో బీభత్సం సృష్టించింది. సిబ్బందిపై కాల్పులు జరిపి భారీగా బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లింది ముఠా. దాదాపు 30 రౌండ్లు కాల్పులు జరిపినట్లు పోలీసులు చెప్తున్నారు. తీవ్ర గాయాలైన సిబ్బందిని ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్తున్నారు.